హలో ఫ్రెండ్స్, అందరికీ వందనాలు. బైబిల్‌లో తన యొక్క భార్యను 12 ముక్కలుగా కోసిన వ్యక్తి ఎవరో తెలుసా? మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి ప్రియులారా, మీకు అర్థమవుతుంది మరియు మీరు ఆశ్చర్యపోతారు ప్రియులారా. కనుక చివరి వరకు ఈ వీడియోని చూడండి ఒకసారి. ఒక లేవి వంశస్థుడు తన భార్య సమానంగా ఉన్నది. లేవి వంశస్థుడు వారు బెత్లెహేము నుండి తిరిగి వస్తున్నప్పుడు గిబియా అనే ఊరిలో బెన్యామీను తాము తలదించుకునేందుకు ఒక వృద్ధుని ఇంటిలో ఆశ్రయం పొందుతారు ప్రియులారా. ఆ ఊరిలో కొందరు పురుషులు ఏం చేస్తారంటే ఆ ఇంటిని చుట్టుముట్టి అతడిపై లైంగిక దాడి చేయాలని కోరుతారు ప్రియులారా. చివరికి అతడు తన భార్యను బయటకు ఒక బాధతో పంపిస్తాడు ప్రియులారా. అయితే ఆమెపై వారు రాత్రంతా అత్యాచారం చేస్తే ఉదయానికి ఆమె చనిపోతుంది ప్రియులారా. అయితే ఆ లేవి వంశస్థుడు ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్ళి 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలు 12 గోత్రాలకు పంపిస్తాడు ప్రియులారా. ఈ ఘోరమైన సంఘటనపై ధ్యానం చేయమని, స్పందించమని. ఈ విషయం ఎక్కడ ఉంటుందంటే న్యాయాధిపతులు 19వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు చదవండి పిల్లారా, బాగా అర్థమవుతుంది.